పాకిస్తాన్ క్రికెటర్స్ కి రాజకీయ నాయకులకి పిచ్చి పట్టేసింది. ఆ ఉగ్రవాదులకి సైనికులకి పిచ్చి. ఎందుకంటే భారతదేశంతో దేని మీద కూడా గెలవలేకపోతున్నాం. యుద్ధంలో గెలవలేకపోతున్నాం, క్రికెట్ లో గెలవలేకపోతున్నాం, ఒక చదువులో గెలవలేకపోతున్నాం. ఏ విషయంలో గెలవలేక ఓడిపోతూ ఉంటే ఏం చేయాలి? డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ మీద ఏమొచ్చేసి పాకిస్తాన్ ఈ మాజీ కెప్టెన్ ఉన్నాడు కదా మహమ్మద్ యూసఫ్, వాడైతే పెంట తిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, పందులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. మన సూర్యకుమార్ యాదవ్ ని ఒక పంది అని సంబోధిస్తూ ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాట్లాడుతుంటే వెనక్కున్నటువంటి వారందరూ కూడా పళ్ళు ఎక్కిలిస్తున్నారు. అది వారి యొక్క దౌర్భాగ్యం, వారి యొక్క పరిస్థితి. మరి ఎవరికి ఏది వస్తే అదే చేస్తాడు. అంటే కరచాలనం ఇవ్వలేదు కదా క్రికెట్ లో. గెలిచిన తర్వాత మన వాళ్ళు కరచాలనం ఇవ్వలేదు, టాస్ టైంలో కూడా మన వాళ్ళు కరచాలనం ఇవ్వలేదు, అంటే హ్యాండ్ షేక్ చేయలేదు. అది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా వాళ్ళకి పరుగు పోయింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిలో ఇలాంటివి ఉంటాయా, వాళ్ళు ఏం మనుషులు, ఏం టీమ్ లీడర్స్, ఏమి ఇది, ఆడొక సూర్యగడు వేస్ట్ పంది అన్న విధంగా ఒక దీంట్లో మాట్లాడితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ యొక్క కోచ్ అయితే ఇచ్చి పడేశారు. అశోక్ ఎవరున్నారు కదా, ఆయన చాలా గట్టిగా ఇచ్చేశారు. ఇంకా అంతకు మించి పాకిస్తాన్ వాళ్ళతో మనమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళకి అదే వచ్చు. ఇప్పుడు గ్రౌండ్ లో వాళ్ళు క్రికెట్ ఆడడం కంటే కూడా గ్రౌండ్ బయట ఇలాంటి పనికిరాని మాట్లాడడంలో మాత్రం ముందుంటారు. అసలు ఎందుకు ఓడిపోతున్నాము, ఏ విధంగా ఓడిపోతున్నాం అనేది మాత్రం వాళ్ళు పట్టించుకోరు. అంటే ఎక్కడ ఏది పట్టించుకోవాలి, అది కాకుండా పనికిరాని మాట్లాడడానికే. అంటే అయినా పైగా పాకిస్తాన్ నుంచి మనం ఎంతకంటే ఏం ఆలోచిస్తాంలేండి. ఏ దేశానికి ఏది వస్తే అదే మాట్లాడతాయి తప్ప పెంట దీన్ని మాట్లాడతాయి ఆ దేశాలు. ఇంకా ఆ దేశంలో అంతకు మించి మనం ఎవరి గురించి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదంటూ సూర్యకుమార్ యొక్క కోచ్ అయితే గట్టిగా ఇచ్చి పడేశాడు వాళ్ళకి.